మీకు ఒక 3 ప్లేసెస్ చూపించబోతున్నాను. అది కూడా మన హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్కి దగ్గరలో యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలో. యాదగిరిగుట్టతో పాటు ఈ 3 ప్లేసెస్ కూడా చూసుకోవచ్చు అదే రోజులో. మొదటిది స్వర్ణగిరి దేవాలయం, యాదాద్రి తిరుమల దేవస్థానం. తెలంగాణ యొక్క తిరుమల దేవస్థానం అన్నమాట. ఆంధ్రాకి అది తిరుమల అయితే తెలంగాణకి ఇది తిరుమల. నెక్స్ట్ రమణేశ్వరం, నాగిరెడ్డిపల్లిలో ఉన్న రమణేశ్వరం. నెక్స్ట్ మన కొండమడుగు గ్రామంలో ఉన్న 105 అడుగుల సాయిబాబా దేవస్థానం. ఈ 3 మనం ఒక్కటే రోజులో వెళ్ళి రావచ్చు. ఇప్పుడు నేను మీకు స్వర్ణగిరి దేవస్థానం చూపించబోతున్నాను. నేను వీలైనంత వరకు చూపించబోతున్నానండి. ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది స్వర్ణగిరి దేవస్థానం. ఇక్కడ కార్యసిద్ధి హనుమంతుడు మరియు గుళ్ళో వెళ్ళంగానే మనకు దర్శనం ఇచ్చేది. లోపల తీయలేదండి, కానీ మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. గుళ్ళో ఎంటర్ అవ్వంగానే మనకు కుడివైపు శ్రీ రామానుజుల వారు దర్శనమిస్తారు. తరువాత మన పద్మావతి ఆండాళమ్మవారు, తర్వాత సాక్షాత్తు ఆ 7 కొండల వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లక్ష్మీదేవి, తరువాత మదన గోపాలుడి ఆలయం దర్శనం చేసుకుంటాము. వీళ్ళందరి దర్శనం అయిన తర్వాతనే ఆ కోనేరు దగ్గర ఉన్న శేషపాన్పుపై ఉన్న ఆదిశేషుణ్ణి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేస్తాము. ఈ బయటికి వచ్చిన తర్వాత ఈ వైభవోత్సవ మండపంలో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇక్కడ ఎక్కడైతే 7 కొండలవాడు ఉంటాడో అక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం మనకు తెలిసిందే కదండి. ఇది మన స్వర్ణగిరి దేవస్థానం యొక్క విషయాలు. నెక్స్ట్ రమణేశ్వరం. ఇక్కడ మనము ఒక స్వచ్ఛమైన బంగారు లింగాన్ని దర్శనం చేసుకుంటాము. ఆ లింగం నిజంగానే బంగారు లింగం. ఇక్కడ గోశాలను చూసారా? మొదటగా మనం ఎంటర్ కాగానే మనకు ముందుగా గోశాల దర్శనమిస్తుంది. ఇందులో గోవులను సేవించుకొని మనం తరువాత లోపలికి వెళ్దాము. గోవులను సేవించుకోవడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. గోసేవ చాలా మంచిది. తరువాత మనము లోపలికి వెళ్ళి ఇది చూస్తున్నాం కదండి, దీని పేరు మొక్కులింగం. అక్కడి వారు చెప్పారు, దీన్ని హత్తుకొని కోరిక కోరుకుంటే జరుగుతుంది అని. దాని పేరు కూడా మొక్కులింగం. అంటే ఏదైనా మొక్కుకొని ఆ లింగాన్ని హత్తుకోవాలన్నమాట. మొత్తం ఈ రమణేశ్వరంలో నిజంగా అండి దాదాపు 2000 శివలింగాలు ఉన్నాయని చెప్పారు అక్కడి వారు. ఇది బంగారు శివలింగం. దర్శనం చేసుకుంటుంది బంగారు శివలింగం. దీని తర్వాత కూడా ఇక్కడ నేను మిగతా ప్లేసెస్ చూపించబోతున్నాను. ప్రతి చోట శివలింగాలండి. ఈ ప్రదేశం అంతా లింగమయం అంటారు. అంటే ప్రతి ప్లేస్లోనూ లింగాలు, శివలింగాలు ప్రతి చోట శివలింగాలు. ఇక్కడ మొత్తము దాదాపు 2000 శివలింగాలు ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటుంది స్ఫటికలింగం. స్వచ్ఛమైన ఒరిజినల్ స్ఫటికలింగం. స్ఫటికలింగానికి అభిషేకం చేస్తే నిజంగా చాలా మంచిది. ఇక్కడ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. తరువాత ఇక్కడ సాయిబాబా ప్రతి చోట ఉన్నారు. ఈ రమణేశ్వరం స్థాపించిన సిద్ధగురువు గారు పెద్ద సాయిబాబా భక్తులండి.
అందుకే ఈ శివలింగాల దగ్గర ప్రతి చోట సాయిబాబాని కూడా ప్రతిష్ఠించారు. మనం ఈ ప్లేస్ చూస్తే అంతా శివమయంలా ఉంటుంది. ఇక్కడ కాళికామాతని మరియు అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించారు. ఈ ప్లేస్ అంతా లింగాలు ఉండనే ఉన్నాయి. ఇక్కడికి అందరూ వచ్చి చూడవలసిన ప్లేసే అండి. ముందుగా ఎంటర్ అయ్యే ముందుగానే ఇక్కడ ఒక 100 రూపీస్ ఎంట్రీ ఫీ తీసుకుంటారండి. తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాక ప్లేస్ చాలా పెద్దగా ఉంది కదండి. 2000 లింగాలంటే నడుచుకుంటూ చూడలేని వాళ్ళకి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఆ బ్యాటరీ వెహికల్కి కూడా సపరేట్గా పేమెంట్ పెట్టారు. ఆ పేమెంట్ ఏమో 30 రూపీస్ అండి. టోటల్గా 130 రూపీస్. నెక్స్ట్ అండి మనం వెళ్ళబోయేది కొండమడుగు సాయిబాబా దేవస్థానం. ఈ కొండమడుగు అనేది చాలా చిన్న గ్రామం అండి. చాలా లోపలుగా ఆ దేవస్థానం ఉంది. సాయిబాబా 105 అడుగులు ఉంటారన్నమాట. ఈ దేవస్థానంలో ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుందండి. మీకు తోచినంత అన్నదానానికి ఇస్తే చాలా మంచిదండి. యాక్చువల్గా అయితే ప్రతి సాయిబాబా గుళ్ళో గురువారం అన్నదానం జరుగుతుంది, కానీ ఇక్కడ ప్రతి ఆదివారం. ఎందుకంటే యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు ఈ దేవాలయం దర్శించుకొని ఆ రోజు ఇబ్బంది లేకుండా, అంటే చాలామంది సెలవు రోజుల్లో వస్తారు కదా, అందుకని ఆదివారం అయితే సెలవు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు అన్నదానాన్ని స్వీకరించగలరు. అందుకని ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది. అదే ఇక్కడ విశేషం. ఈ గుడి చుట్టూ సాయిబాబా కృష్ణుడుగా, వినాయకుడుగా మరియు ఆంజనేయ స్వామిగా మనకు దర్శనమిస్తారు. ఆ పడుకున్న సాయిబాబా అయితే ఆ బాబాయే వచ్చి అక్కడ పడుకున్నట్టుగా ఉంది. ఇక్కడ సాయిబాబా మనకు 7 గుర్రముల పైన, అనగా సూర్యభగవానుడిలా దర్శనమిస్తారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.